బీఆర్ఎస్ నుంచి కానీ ఏ విధమైన కామెంట్స్ వస్తున్నాయో మనం చూస్తున్నాం. అసలు మీ అనాలిసిస్ ఏంటి? సభ పెట్టడం వల్ల ఇక్కడ ప్రాంతీయ విభేదాలు ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయా, లేదంటే జనసేన పార్టీ గ్రామీణ స్థాయి నుంచి అది ముందుకు వెళ్లే ప్రయత్నంలోనే ఈ సభ పెడుతున్నారు అనుకోవచ్చా? మీ అనాలిసిస్ ఏంటండి దీనిపైన? ఒకటి రత్న, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు తెలంగాణ ఆవిర్భావ దిన శుభాకాంక్షలు. ఇక్కడ మనము జరుగుతుంది ఏంటంటే, రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న విధానాలు వేరు, ప్రజలు చూస్తున్న విధానం వేరు. రాజకీయ పార్టీలు వచ్చేసి ఆయా పరిస్థితులకు అనుగుణంగా, ఆ పార్టీలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తూ ఉంటాయి. కానీ తెలంగాణ అంశాలు దానికి భిన్నంగా ఉంటాయి. ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ విషయానికి స్ట్రైట్ గా వస్తుంది. పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు తనలో ఉండే మార్పులు ప్రజలు గమనిస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ ని ప్రొటెక్ట్ చేస్తూ తనని చెప్పే వ్యక్తులు, జనసేన వ్యక్తులు ఒకసారి ఆలోచించారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడంతో చెగువీర బొమ్మలతో ఉన్న టీషర్ట్లను, చెగువీర ఉండే విధానాన్ని, వేష భాషలను, చెగువీర లాగా బిహేవియర్ ను, చెగువీర మాట్లాడుతున్నట్టు ఆ ఉచ్చారణను ప్రజల్లోకి తీసుకుపోవటం పార్టీని ప్రారంభించారు. అప్పుడు తెలంగాణ ప్రజలు ఆహ్వానించిండ్రు, అభినందించిండ్రు. ఎందుకంటే అరే చెగువీర లాగా చేయకపోయినా కూడా, చెగువీరకు పవన్ కళ్యాణ్ కి జమీన్ ఆస్మానం వరకు కనీసం అలా కాకున్నా కూడా అందులో రవ్వంతైనా పవన్ కళ్యాణ్ పాటిస్తాడేమో అనుకున్నాము. సో అది గమనిస్తూనే ఉంచుతాను. నిశ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు. అక్కడి నుంచి మొదలుకున్నది. ఆ తర్వాత ఆయన చెగువీర కాంచి మొదలుకొని నెక్స్ట్ వచ్చేసి రాజకీయ పార్టీలతోని పొత్తుల కోసము వెంపర్లాడుతూ, సో తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కోసం కావచ్చు, సో తన విధానాలను కొంత చేంజ్ చేసుకొని, సో బీజేపీ రక్షణ కోసం వెళ్ళేసి అక్కడ పార్టీలు పెట్టేసి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఒకరికొకరు ఉండేసి పొత్తులు చేకూర్చుకొని, పొత్తులు లేకుండా అట్టర్ ఫ్లాప్ అయిన జనసేన పొత్తులతోని కొంత బెనిఫిట్ అయింది. సో అది ఎవరికైనా పొత్తులతోనే బెనిఫిట్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు, అది వేరు. సో ఏంటి, సో ఇక్కడ పాలనాపరమైన అంశాల లోపలను మాట్లాడుతున్నావు అంటేనేమో, తెలంగాణ కోసం నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఇది నువ్వు ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గా ఉన్నావు. అది విషయం. ఒకవేళ పాలనాపరమైన అంశాలు, ప్రజలకు సంబంధించిన అంశాలు అయితే మాట్లాడితే, నువ్వు ఎక్కడైతే బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ప్రభుత్వంలో ఉండేసి దానికి రిప్రజెంటేషన్ గా ఎప్పుడైనా వెళ్ళేసి మోడీ అంశాలతో కలిసేసి తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు ప్రశ్నించి గొంతెత్తి మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్ గా అభినందిస్తాం. ఇక్కడ నిధులు, ఇక్కడ ఉండే నియామకాలు, ఇక్కడ ఉండే నీళ్లు, ఇక్కడ ఉండే భూములను రక్షించడం కోసం నువ్వు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినట్టు అయితే, ఏదైనా ఒకటైనా ఉన్నట్టు అయితే దాన్ని ఆహ్వానిస్తాం, అభినందిస్తాం. అది జరగలేదు. లేకపోను ఇప్పుడు జయరాం భాయ్ ఒక సబ్మిషన్. ఈ రోజు జన్వాడల 10 ఎకరాల చెరువుని, కోడి చెరువుని మూసేసి తింటున్నాడు. మీరు రేవంత్ రెడ్డి మరి గాడిదలు కాస్తున్నాడా? ఆ విషయాన్ని మీరు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? గాడిదలు కాస్తున్నాడా? అది కదా ఇప్పుడు క్లోజ్ చేయాల్సింది. ఒకటి ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ ప్రజల కోసం మాట్లాడలేదు. సరే, తెలంగాణ ప్రజలతో మాట్లాడలేదు. తెలంగాణలో ఉండే, నీ పార్టీలో ఉండే, ఇప్పుడు 1,00,000 ఏదో చేసిండ్రు అన్నారు, ఆ 1,00,000 చేసిన వ్యక్తుల కోసమైనా ఒక్క మాట మాట్లాడవా? రేపు వాళ్ళు కూడా ప్రజల దగ్గర పోవాల్సిందే. రేపు ఈ మాధవరెడ్డి లేకపోతే ఇంకోళ్ళు కదా ప్రజల సంపద నాయకులు, ఇట్లాంటి వ్యక్తులు కదా ప్రజల దగ్గర పోవాల్సింది. మరి వాళ్ళను ఉద్దేశించి, వాళ్ళ రక్షణను ఉద్దేశించేసి మీరు తెలంగాణ కోసం పనిచేయండి, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయండి, తెలంగాణను వ్యతిరేకించే శక్తులను వ్యతిరేకించండి అని ఏ ఒక్క మాట చెప్పావా ఇప్పటి వరకు? లేదు. మరి 1,00,000 మంది నీకు తెలియకుండా నీకు ఫాలోవర్స్ ఉన్నారు, ఇక్కడ నీ ఫ్యాన్స్ ఉన్నారు అని అంటా నేను. వీళ్ళు ఏమి రాజకీయాలు చేస్తారని అనుకోవటం లేదు. నీ ఫ్యాన్స్ ఉన్నప్పుడు నీ ఫ్యాన్ ఉద్దేశించేసి వాళ్ళ రక్షణ కోసం నేను చెప్పేది. నువ్వేదో ఉద్ధరిస్తామని అనటం లేదు. నీ ఫ్యాన్స్ రక్షణ కోసమైనా ఏ ఒక్క రోజైనా నువ్వు మాట్లాడావా? అది చెయ్యలేదు. ఇక్కడ ప్రజల కోసం మాట్లాడలేదు, నిన్ను నమ్మిన ఫ్యాన్స్ కోసం మాట్లాడలేదు. నెక్స్ట్ నువ్వు చేస్తున్న రాజకీయాలు, ఈ రాజకీయాల లోపల ఇక్కడ ఏదైతే నిధులు ఉన్నాయో, బైఫర్కేషన్ జరిగిన నిధులు ఉన్నాయో, బైఫర్కేషన్ విధానం ఉందో, ఇక్కడ తెలంగాణ జరుగుతున్న అన్యాయాలను
నువ్వు మోడీ అమిత్ షాలతో ఎప్పుడైనా మాట్లాడావా? అది జరగలేదు. మరి ఇప్పుడు నువ్వు రాజకీయంగా మాట్లాడలేదు, సామాజికంగా మాట్లాడలేదు, నీ ఫ్యాన్స్ కోసం మాట్లాడలేదు, కనీసము దేనికోసం మాట్లాడిన వ్యక్తివి ఇప్పటికిప్పుడు దేనికోసం వస్తుంటే బీజేపీ కోసం ఒక పగడి బిచ్చగాన్ లాగా నువ్వు ఇక్కడ ప్రయాణం చేసినావు. అంటే బిచ్చగాళ్ళు చాలా మంది వచ్చిండ్రు తెలంగాణ. విను తమ్ముడు, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా, నేను ఎంతసేపు ఇప్పుడు అందరూ మాట్లాడేసేపు ఎంతసేపు నేను మాట్లాడినా, నువ్వు నాకేం చెప్తావు? ఆ పవన్ కళ్యాణ్ గురించి నీ పవన్ కళ్యాణ్కి రాజకీయాలు నేను నేర్పించిన కాదన్న దమ్ము పవన్ కళ్యాణ్ చెప్పాను. నువ్వు నాకేం చెప్తావు? విను ఫస్ట్, విను ఫస్ట్, బెస్ట్ విను. వినడం కాదన్నా, ఒక వ్యక్తిగతంగా ఇవన్నీ విను. నువ్వు చెప్పే సోది నువ్వు చెప్తావు అంటే నువ్వే మాట్లాడుకుని సోది అనకన్నా నాకు ఉన్నాయన్నా, సోది అనకూడదు అన్న. మాధవరెడ్డి గారు ఆయన కంప్లీట్ చేయండి, టైం ఇస్తాను మీకు. మాధవరెడ్డి గారు జయరామ్ గారు కంటిన్యూ. అంటే ఇక్కడ ఇప్పటి వరకు కూడా నువ్వు బిచ్చగాళ్ళు చాలా మంది వచ్చిండ్రు, చాలా మంది దోసుకున్నారు, చాలా మంది అడుక్కున్నారు తెలంగాణని. తెలంగాణ అనేది ఒక విశాలమైన హృదయం ఉన్న తెలంగాణ. తెలంగాణ అనేది ఒక్కడో ఇద్దరు ఎవడైనా రావచ్చు, ఎవడైనా ఉండొచ్చు, ఎవడైనా తినొచ్చు, లాస్ట్కు తెలంగాణ తల్లి రొమ్మును కూడా గుద్దొచ్చు అనే దాన్ని చాలా మంది నిరూపించడం జరిగింది. దాన్ని కూడా భరించాము, చూస్తూ ఉన్నాము, గమనిస్తున్నాం. ఇక్కడ జరుగుతున్న విషయం లోపల నీ మీద ఇప్పటి వరకు మన శివన్న చెప్పినట్టుగా నీ మీద భూ ఆరోపణలు వస్తే దానికోసము నీ వ్యక్తులు గాని, నీ ప్రజలు, నువ్వు చెప్పే నీ ఫ్యాన్స్ గాని, నువ్వు గాని, నీకు నోరు లేదా? నువ్వు గాని మరి ఎందుకు దానికి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు? అసలు శిఖం భూమి విషయానికి వచ్చినప్పుడు చెరువులో ఉన్న భూమిని ట్రాన్సాక్షన్స్ జరగకూడదు, మరి ఎలా జరిగింది? ఎలా జరిగింది? దాన్ని కదా ప్రశ్నిస్తున్నది. ఇక్కడ సరే ఆ విషయాన్ని కూడా పక్కన పెడతాం. తెలంగాణ దోసుకోవడం లోపల పవన్ కళ్యాణ్ అంటోడు ఫస్ట్ కాదు, లాస్ట్ అంతకంటే కాదు. చాలా మంది దోసుకున్నారు, చాలా మంది దోపిడీ చేశారు, దాని పవన్ కళ్యాణ్ ఒకడు. సో పవన్ కళ్యాణ్ వాడు ఈరోజు మొదటోడు కాదు, చివరోడు కాదు. ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంది. మరి ఇప్పుడు విషయాల లోపల నువ్వు తెలంగాణను ఉద్దేశించి మాట్లాడేదాన్ని ఏ విధంగా తెలంగాణ ప్రజా సమస్యలపై పార్టీకి ఉన్న వైఖరిని స్పష్టం చేయడానికి ఆయన సభను కూడా క్లియర్ గా వైఖరి ఇప్పుడు స్పష్టత చేయడానికి ఆయన దగ్గర మైక్ ఉంటది, ఆయన దగ్గర మీడియా ఉంటది, ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. ఎక్కడి నుంచి అప్పుడు మనం మన ఇళ్లలో ఉండి మన స్పష్టతమైన అంశాలను చెప్తున్నావు. నువ్వు రావడానికి ముందు నీ స్పష్టత ఏందనే విషయాన్ని ప్రజలను ఉద్దేశించి ఎప్పుడైనా ఉండు బ్రదర్, నువ్వు మాట్లాడదు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు మాట్లాడని నీ నోరు పడిపోయిందా? నేను తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడలేను, అక్కడ కూడా వస్తాను. ఎక్కడైనా మాట్లాడే ఎక్కడైనా నువ్వు మాట్లాడడంలో నీ నోరు పడిపోయిందా? రత్న 1 minute, నేను సేపు మాట్లాడు, హాఫ్ అన్ అవర్ పైన మాట్లాడినా కూడా నేను ఒక మాట హాఫ్ అన్ అవర్ 45 minutes మాట్లాడినా కూడా నేనేం మాట్లాడతలేను. ఎందుకు అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నదాన్ని నేను తెలుసుకుంటే తప్ప మాట్లాడలేను కాబట్టి. అంటే ఇక్కడ ఈ జరుగుతున్న ఈ అంశాల లోపల ఈ రోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, మూకుమ్మడిగా ఇప్పుడు బిచ్చగాళ్ళ వేషాలు వేసుకొని తెలంగాణకు రావడానికి ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ ఓట్లను అడుక్కోవడం కోసము, ఇంకొక అంశాలను భయపెట్టడం కోసము. ఒకవేళ ఇదే జనసేన, ఒక నిమిషం, ఇదే జనసేన తెలుగుదేశం పార్టీ ఏం చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం బాగలేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అవినీతి ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలు ఉన్నాయి అనే విషయాన్ని నువ్వు ముందన్న చెప్పు. కానీ సమాధాన నీకు దమ్ము లేదా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నీడలో బతుకుతున్న ఈ రోజు తెలుగుదేశం పార్టీ గాని, జనసేన పార్టీ గాని, బీజేపీ పార్టీ కాంగ్రెస్ తో కలిసి ఉన్నారా, కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్నారా అనే దాన్ని చంద్రబాబు నాయుడుకి కానీ, జనసేనకు కానీ, లేకపోతే బీజేపీ కానీ చెప్పే దమ్ము ఉంటే ఫస్ట్ అది చెప్పండి. రామ్మూర్తి గారు ఏం చెప్తారు? నేను ఏమంటున్నా, ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే ఇప్పుడు మిత్రుడు మాధవరెడ్డి జనసేన నుంచి మాట్లాడాడు, కొండగట్టుకి ఎన్ని డబ్బులు ఇచ్చిన అన్నాడు, ఒకసారి చెప్పండి. 35 crores
జయరామ్ గారు ఒక్క నిమిషం. జయరామ్ గారు ఒక్క నిమిషం. జయరామ్ గారు టైం అయిపోయింది మనకి. టైం అయిపోయింది జయరామ్ గారు, ఒక్క నిమిషం. జయరామ్ గారు ఒక్క నిమిషం ఆగండి. జయరామ్ గారు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ప్లీజ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ప్లీజ్ ఎన్ని కోట్లు ఇచ్చిందన్నారు ఒక్క నిమిషం. రామూర్తి గారు ప్లీజ్ కొంచెం త్వరగా, మనకి టైం లేదు. రత్న గారు నాకు ఒక ఒక్క నిమిషం మాధవరెడ్డి గారు, ఒక్క నిమిషం. మాధవరెడ్డి గారు టైం వస్తుంది, ఒక్క నిమిషం. సరే రామూర్తి గారు ప్లీజ్ ఫైనల్ కంక్లూజన్ ఇవ్వండి. రామూర్తి గారు ఫైనల్ కంక్లూజన్ ఇస్తున్నా. తెలంగాణ వాస్తవంగా ఈ చిత్ర పరిశ్రమను అదే విధంగా ఆంధ్ర నాయకులను వాస్తవంగా 60 ఏళ్లు మోసినాం. అదే విధంగా చిత్ర పరిశ్రమ 70 ఏళ్ళ నుంచి గుండెల మీద పెట్టుకుంటున్నాం.